హలో అండి. డైట్‌లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా! అలాంటప్పుడు ఈ కేక్ చేసుకొని తినండి. టేస్టీ అండ్ హెల్తీ. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 10, 12 ఖర్జూరాలు గింజ తీసుకొని మిల్క్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో ఒక హాఫ్ కప్పు ఆట మల్టీగ్రెయిన్ పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, దానికన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ కోకో పౌడర్, అలాగే 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి హెల్తీ కాబట్టి ఆవు నెయ్యి వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ కర్డ్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అది మనకి దోశ బ్యాటర్ లాగా రావాలి. ఇది మనం రాకపోతే కొంచెం మిల్క్ వేసుకుంటా దోశ బ్యాటర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డార్క్ చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసి 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తేనే లోపల ఎయిర్ బబుల్స్ అనేది ఫిల్ అవ్వకుండా కేక్ అనేది బాగా వస్తుంది. తర్వాత దానిపైన డార్క్ చాకో చిప్స్ వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ మన కేక్ బ్యాటర్ని పెట్టుకుని 40 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఎందుకు పడుతుందంటే మనం డేట్స్ వేసాం కదా, దాని గురించి ఎక్కువ టైం తీసుకుంటుంది కేక్. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఒక 40-50 మినిట్స్కి కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత తీసుకోవాలి. నాకైతే నోరు ఊరిపోయింది. సో నేను కొంచెం కూల్ అయిన తర్వాత తీసుకున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. వెయిట్ లాస్కి సంబంధించి నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుంది, అందుకనే నేను చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు.